జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల యొక్క మాస ఫలితాలు. ఈ జూలై నెలలో గోచారంలో ఉన్న గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో మంగళ సంచారం ఈ మాసం మొత్తం కూడా మంగళ సంచారం వృషభ రాశిలో ఉంటుంది. రవి సంచారం మిథున రాశిలో 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో రవి సంచారం ఉంటుంది. 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగిస్తారు. అప్పుడే మనకి ఇంకా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఆయన సంచారము కర్కాటక రాశి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొదట్లో 5వ తారీఖు వరకు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 5వ తారీఖు నుంచి ఆయన సంచారాన్ని సింహరాశిలో ఉంటుంది. ఆయన సంచారం సింహరాశి, శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో ఉంటుంది. గురు భగవానుడు సంచారము కర్కాటక రాశిలో ఉంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుని సంచారము. శనేశ్వరుడి సంచారము ఈ మాసం చివర్లో ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇదే ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇది ఈ మాసము గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ మాసంలో ఉన్న ఈ గోచార గ్రహస్థితుల్ని అనుసరించి ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోతున్నాయి. అలాగే ఈ మాసము గోచారంలో గ్రహ గమనాలు ఎలాగున్నాయి అంటే మంచి స్థానాల్లో ఉన్నాయా, ఏదైనా జాగ్రత్తలను సూచిస్తున్నాయా, ఏదైనా శుభత్వాన్ని సూచిస్తున్నాయా? ప్రత్యేకాంశం ఏంటంటే గోచారంలో ఈ మాసం చివరిలో శనేశ్వరుడు వెళ్ళడం. దీని మీద మళ్ళీ మనం సపరేట్ గా ఒక వీడియోలో నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది కొంతమందికి చాలా బాగా ఉంటుంది. ఏలినాడులో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఇప్పుడు వక్రగతి అష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. అర్ధాష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ అనుకోండి ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి. అది ఈ మాసం చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంటక శనిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇది మోస్ట్ స్పెషల్ అంశము గోచారంలో. ఇంకొకటి ఏంటంటే మనందరికి తెలిసిన దేవగురువు అయిన బృహస్పతి కర్కాటక రాశిలో ఆయన సంచారము, రవి కూడా ఈ మాసం మధ్యలో కర్కాటక రాశిలోకి రావడం, అన్ని మాసాల్లోకెల్లా అన్ని రాశుల్లో ఆయన సంచారం కంటే కూడా దేవగురువు అయిన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, ధనుసు రాశిలో మీన రాశిలో ఈయన సంచారం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈయన సమక్షంలో సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో ప్రవేశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇది చాలా మంచిది. దీని గురించి కూడా మనం ఒక వీడియోలో నేను చెప్తాను. దక్షిణాయన పుణ్యకాలం ఈ సంవత్సరం ఎంత సిగ్నిఫికెంట్ గా ఉంది, దీన్ని మనందరం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఒక వీడియోలో మాట్లాడుతున్నాం. మొత్తానికి అయితే ఇవి ఈ మాసంలో ఉన్న గోచారంలో ఉన్న ప్రత్యేక అంశాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు శుభత్వాన్ని సూచిస్తుంది కదా. శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం కొన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పాను కదా. ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళకి, అష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, కంటక శనిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఊరట ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వృషభ తులా రాశుల వాళ్ళకి కొంత ప్రతికూలం పూర్తిగా అని చెప్పను, అలాగని అనుకూలంగా కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇవి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు. అలాగే ఇప్పుడు గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, సింహ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి పాత విషయాలు, మధుర జ్ఞాపకాలు. పాత విషయాలంటే ఏదో బాధపడే అంశాలు అలాంటివి కాదు. ఏవైతే మనం గుర్తు చేసుకుంటే మనం మనసు తేలిక పడుతుందో, మనం సంతోషంగా ఫీల్ అవుతామో, సంతోషంగా భావిస్తామో అలాంటి విషయాలు చాలా మీరు ఈ మాసంలో గుర్తుకు రావడం లేదా డిస్కషన్స్ అవి జరుగుతాయి. ఒక హెల్తీ ఇంటరాక్షన్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, చాలా ఉంటుంది. ఎస్పెషల్లీ రాత్రిపూట పడుకునేప్పుడు ఎంత లేట్ అవుతుందంటే మీకు ఈ మాసము లేట్ అవుతుందంటే అదేదో మూవీ చూడటానికో లేదా ఫోన్ స్క్రోల్ చేయడానికో కాదు, ఫోన్లో ఏదో షార్ట్స్ స్క్రోల్ చేయడానికో కాదు.
మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో టైం చాలా స్పెండ్ చేస్తారు ప్రతిరోజు రాత్రి. అది మీకు చాలా ఎనర్జీ, అంటే సంతోషం సగం బలం అంటాం కదా. ఒక్కొక్కసారి మన ఫ్యామిలీ మెంబర్స్ మనకి టానిక్ అవుతారు. అది ఈ మాసంలో మీకు పర్ఫెక్ట్ గా ఆప్ట్ అవుతుంది. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ చాలా చక్కగా ఉంటుంది. సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన అందరికీ కూడా ఇంట బయట కూడా ఆ, విజయం సొంతం అవుతుంది. అలాగే మీరు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఏదన్నా ఒక యాత్ర రీత్యా కావచ్చు, శుభకార్య రీత్యా కావచ్చు, డబ్బులు కొంత ఖర్చు అవుతాయి ఈ మాసంలో ఉన్న గోచార గ్రహస్థితులను అనుసరించి. అష్టమ శనిలో ఉన్నారు మీరంతా కూడా, సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళు. నేను మొదట చెప్పినట్టు ఈ మాసం చివరిలో ఊరట వస్తుంది. ఈ మాసం చివరిలో ఊరట వచ్చేది మీకు ఈ మాసం మధ్యలోంచే తెలుస్తూ ఉంటుంది. ఏ విషయాల్లో అయితే మీరు చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారో ఆ విషయాలన్నీ కూడా చల్లా చెదిరైపోతాయి, గాలికి కొట్టుకుపోతాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో చాలా అనుకూలంగా ఉంటుంది. శనైశ్వరుడి వక్రగతి మీకు ఫైనాన్షియల్ గా చాలా మంచి మార్పు తెచ్చిపెడుతుంది. గత 2 సంవత్సరాలుగా అంటే బానే ఉంది సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి, కానీ కొంచెం ఇన్సెక్యూరిటీ అంతే, మీకు మీకే ఇన్సెక్యూరిటీ. ఏది ఎలా ఉంటుందో, ఏది ఎలా జరుగుతుందో అన్న భయము బాధ తప్పించి అంతకు మించి ఏం లేదు. ఆ ఇన్సెక్యూరిటీ తొలగిపోతుంది. ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో చాలా అంటే చాలా అనుకూలమైన పరిస్థితుల్ని ఈ మాసం మధ్యలో నుంచి చూడబోతున్నారు. అసలు స్టార్టింగ్ నుంచే ఉంది, మధ్యలో నుంచి అది పెరుగుతుంది. దానికి కారణము మీ రాశిలో శుభగ్రహం ఉండడము, శుక్రాచార్యుల వారి స్థితిలో ఉండడము, అలాగే శుభకర్తరిలో ఉండడం, మీకు ముందు రాశి అయిన కర్కాటక రాశిలో గురు భగవానుడు ఉండడం, ఇవన్నీ కూడా చాలా శుభత్వాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ ఈ ఈ మాసం నుంచి స్పిరిచువల్ గా బాగా ఇన్క్లైన్ అవుతారు మీరంతా కూడా. విద్యార్థులందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. చాలా చక్కటి శుభ సమయము. ఎక్కువ టైము మీరు స్పెండ్ చేయగలుగుతారు చదువుకోవడానికి. అది మీరు చదువుకునేది గుర్తు పెట్టుకోవడానికి, వీటన్నిటికీ కూడా అవకాశం చాలా బాగా ఉంది. వ్యాపారస్తులకి చక్కటి అనుకూలమైన సమయము. ఉద్యోగస్తులందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. మీకు దశమాధిపతి లగ్నంలో ఉన్నాడు. మీ రాశి నుంచి దశమాధిపతి, ఆ దశమ రాశి వృషభ రాశి అండి. వృషభ రాశి మీ రాశిలో ఉండడం చాలా మంచిది. మీరు ఒక రకంగా చూస్తే కనుక దశమాధిపతి దశమంలో ఉన్నా లేదా లగ్నంలో కావచ్చు, రాశిలో ఉన్న సింహాసన యోగం. మనకి పరాశర సంహిత ప్రకారం కొన్ని వందల యోగాలు ఉన్నాయి, అందులో ఒకటి సింహాసన యోగం. ఆ పేర్లోనే మీకు అర్థమవుతుంది, ఇంకా దీని గురించి నేను ప్రత్యేకించి వివరించక్కర్లా. సింహాసనం అంటే మనం చేసే వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, దాంట్లో బాగా కాంక్రీట్ అవ్వడానికి, స్ట్రాంగ్ అవ్వడానికి ఛాన్సెస్ చక్కగా ఉంటాయి ఈ ప్లేస్మెంట్ ఉండడం వల్ల. ఇప్పుడు గోచార రీత్యా రావడం వల్ల కెరియర్ వైజ్ మీరు చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం చక్కగా ఉంది. అలాగే మీరు విద్యార్థులు ఇంకా రాబోయే కాలంలో వాళ్ళే కదా కెరియర్ సీకర్స్, వాళ్ళకి చాలా బాగా ఉంటుంది. అందులో శుభకర్తరిలో ఉంది మీ రాశి, ద్వాదశాల్లో గురు భగవానుడి సంచారం వల్ల ఇలా అనుకూలమైన పరిస్థితులు చాలా చూడడానికి గోచార రీత్యా అవకాశం ఉంది. అష్టమ శనిలోంచి మీరు ఈ మాసం చివరిలో నుంచి బయటపడుతూ ఉన్నారు. అంటే ఆయన మళ్ళీ ఆ రాశి మారేదాకా ఉంటుంది అనుకోండి, కానీ ఈ వక్రగతిలో ఉన్నంత కాలం కూడా ఒక హ్యాపీ పీరియడ్ లో ఉంటారు మీరు. ఇది సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఫలితాలు. పరిహారము, ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, మనము గోచరంలో ఉన్న గ్రహస్థితుల గురించి మొత్తం చూసాము, ఎలా ఉంటాయి ఫలితాలు కూడా మనం చూసాము. ఇందులో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక చాలా మంచి విషయము. అంటే వక్రగతిలోకి ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి అవ్వడం వల్ల, అంటే కుంభరాశి వైపే కాబట్టి ఇది ఒక మంచి విశేషాంశము. అందువల్ల దీనిలో అన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, శనేశ్వరుడి బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అందున ప్రత్యేకించి ఏలినాటి శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, కంటక శని ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది ఎవరెవరో నేను చెప్తాను. ఏలినాటి శనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కుంభరాశి, మీనరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఉంది, అలాగే మేషరాశి వాళ్ళకి కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు.
అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళు ఎవరు? ధనుసు రాశి వాళ్ళు. అష్టమ శనిలో ఉన్న వాళ్ళు సింహ రాశిలో ఉన్నవాళ్ళు. కంటక శని ఎవరికి ఉంది? మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. సో ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన రాశులు లగ్నాల్లో ఉన్న వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, కంటక శని ఇవన్నీ ఉన్నాయి. ఇది దీంట్లోంచి ఇప్పుడు బయటపడటానికి మంచి సమయము. అంటే తర్వాత ఇప్పుడు ఏలినాటి శని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్, కానీ మీనరాశి వాళ్ళకి ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే దీంట్లోంచి ఇంకా మీనరాశి వాళ్ళు అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా అయిపోతుంది, కంటక శని మిథున రాశి వాళ్ళకి అయిపోతుంది. సో మేజర్ గా మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. ఇప్పుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇబ్బందులు లేకుండా, కర్మకారకుడు కాబట్టి మనకి సమన్యాయం చేసే గ్రహం కూడా, అన్ని గ్రహాలు సమన్యాయం చేసిన సాటర్న్ కొంచెం ప్రతిదీ కూడా లెక్కలు కరెక్ట్ గా తెలుస్తారు కాబట్టి మనం చేసుకోవాల్సిన శనేశ్వరుడికి సంబంధించిన పరిహారమే చేసుకోవాలి. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు మీ ఇంటి దగ్గర ఏదన్నా భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయాన్ని దర్శించి రావడము, అలాగే విష్ణుమూర్తి ఆరాధన లేదా పరమశివుడికి ప్రతిరోజు సాయంత్రం పూట ఈ మాసం మొత్తం కూడా చేసుకోవడము, లేదా మీరైనా సరే అభిషేకం చేసి రావడము, ఈ మూడిట్లో ఏదైనా చేయవచ్చు. అసలు ఇవేం చేయలేమని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీకు ఏ గుడి కుదిరితే ఆ గుడికి చెప్పులు లేకుండా కాళ్ళకి వీలుంటే, మీకు అవకాశం ఉంటే కనుక కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అవకాశం లేని వాళ్ళు అంటే కొంతమందికి షుగర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవలేరు. సో అలా మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు. బట్ వీలుంటే ఈ మాసం మొత్తం కూడా ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు కుదిరితే ఒకటే టైంలో దర్శనం చేసుకోండి, చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఒకటే టైంలో చేసుకోవడానికి కుదరలేదు, మీరు పొద్దున సాయంత్రము మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు, సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి శుచిగానే వెళ్ళాలి దేవాలయానికి. ఉదయాన్నే అయితే స్నానం చేసి ఉదయాన్నే అయితే ఇంకా బెస్ట్. సో మీకు ఏ టైంలో కుదురుతుంది ఆ టైంలో మీరు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా చేసుకోవచ్చు, లేదా రోజు లలిత సహస్రనామం చదివినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో ఏదైనా చేసుకుంటే కనుక శనేశ్వరుడు మంచి ఫలితాల్ని ఇవ్వడానికి చాలా చక్కటి, అంటే ఇప్పుడు ఉన్న ఈ వక్రగతిలో ఉన్న శనేశ్వరుడు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అందరికీ కూడా అవకాశం చక్కగా ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల్ని అనుసరించిన ఫలితాలు, అలాగే తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం. ఇలాగా మనందరం కూడా భగవత్కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా పరమశివుణ్ణి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.